బ్రహ్మార్పణం. నీవు లేవనేది భావం అనుభూతి కలుగుటయే ముక్తి. నేను ముక్తి పొందియే ఉన్నాను అంటే ఇక్కడ అనుభవం ద్వారా ఉన్న సత్యాన్ని తెలుసుకుంటున్నాం. సత్యానుభవం ద్వారా అసత్తుని నెట్టివేస్తున్నాం. అసత్తు ఆక్రమించింది. దీనిని మనం సత్యావగాహన ద్వారా నెట్టుకోవాలి. ఇంక దేనికి లొంగేది కాదు. ఎందువలన? అసత్యమే కదా, ఇది అసత్యమని నేను గ్రహించాను కదా. ఎందుకు నెట్టలేము అంటే అంత బలంగా నువ్వు చేసుకున్న కర్మలు అక్కడ గోడలా తయారయ్యి మనకి ఒక సత్యానుభవానికే కూలిపోతాయి అవి. అందువలన అమ్మ మనకి బరువు భారం తగ్గించే విధానమే సత్య అవగాహన చేయడం. అందువలన మనకి ఇక్కడ ప్రశాంతత, స్వేచ్ఛ, మనశ్శాంతి, సంకెళ్ళు తెగడం ఇవన్నీ కూడా బ్రహ్మజ్ఞాన ఆచరణ ద్వారా మనకు అమ్మ అందిస్తున్నారు. ఆచరణ ద్వారా ఇది గుర్తుంచుకోవాలి. వినడం ద్వారా అనుకుంటే సరిపోదు. విన్నది ఆచరించుట కొరకు. ఎందుకు ఆచరించాలి? అమ్మ చెప్పింది నీకు అనుభవం అవ్వడం కోసం చెప్పింది. విన్నప్పుడు సత్యం తెలిసింది అంతే. నువ్వు ఆచరించినప్పుడు నీ లోపల ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మకి అనుభవం అవుతుంది. ఉన్నది ఒక్కటే పరమాత్మ, ఆ పరమాత్మే నేను భగవంతుడి కన్నా అన్యంగా లేను, ఈ దేహం నేను కాదు అనే అనుభవం కలుగుతుంది. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మనే అనే అనుభవం కలిగిపోయింది మనకే అనుకుందాం. కలిగిపోయినప్పుడు ఇంకా దేనికోసం కృషి అంటే అనంత పరబ్రహ్మమే నేను అని మనకు తెలియాలి. సాధన అయిపోవడం అంటే ఏముండదు. జన్మలుగా అబద్ధంలో బ్రతికి ఈ జన్మలో కొంతకాలంలో సత్యాన్ని తెలుసుకుంటే ఎందుకు సాధన పూర్తయిపోతుంది? ఎందుకు ఇంకా చేసేది ఏమీ లేదు, నాకు అంతా తెలిసిపోయిందని మనం ఎలా అనుకుంటాం? తుది శ్వాస వరకు కూడా ఏదో ఒక విధానం మనకి మిగిలే ఉంటుంది. ఈ దేహం నేను కాదని తెలుసుకున్నాం. నేను ఆత్మననే అనుభవం తెలుసుకోవాలి. ఆ అనుభవం వచ్చింది. సర్వులు కూడా బ్రహ్మస్వరూపమే అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. సర్వులు బ్రహ్మమే అని తెలిసింది. జగత్తు మిథ్యని కదా ఇంతకుముందు మనది. మరి ఆ జగత్తు కూడా బ్రహ్మమే. జగత్తు కూడా బ్రహ్మమే అని మనకి మళ్ళీ ఆ అనుభవం కలగాలి. అది కొన్నాళ్ళకి కలిగింది. ఇంక అయిపోయిందా అంటే అవ్వలేదు. సర్వత్రా ఉన్న బ్రహ్మమే నేను, సర్వము ఉన్న బ్రహ్మమే నేను అని అయిపోయింది అనుభవం. ఇంక సాధన అయిపోయిందా? లేదు. సర్వత్రా ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు. ఎక్కడ చూసినా నువ్వే నీకు కనిపించాలి. మొక్క చూస్తే పువ్వులు కనిపించకూడదు, చెట్టు చూస్తే పళ్ళు కనిపించకూడదు, వ్యక్తుల్ని చూస్తే రాగద్వేషాలు మంచి చెడులు కనిపించకూడదు. అందరినీ బ్రహ్మస్వరూపంగా నీవలే నీవుగా చూడాలి. చూస్తూ మన ఈ జీవితానికి కావలసినప్పుడు పళ్ళు కొంటున్నాం, పూలు కొంటున్నాం అంటే లోపల దాని పట్ల చలనం అనేది ఉండకూడదు. ఇష్టాలు, రాగద్వేషాలు, వ్యామోహం ఇటువంటి భావంతో చలనం ఉండకూడదు. నిన్ను నీవు నిగ్రహించుకోవాలి, నిన్ను నీవు పట్టుకోవాలి, నీవు నీ గ్రిప్పులో ఉండాలి, నిన్ను నీ గ్రిప్పులో నీవు ఉంచుకోవాలి. దానికోసం నిన్ను నువ్వు పట్టుకునుండు, నీతో నీవు ఉండు అనేదానికి ఎంతో పాఠం. సర్వత్రా ఉన్నది ఒకటే బ్రహ్మం, అదే నీవు, కాబట్టి ఉన్నది నువ్వే అనే దానికోసం ఇంత పాఠం.
ఉన్నది నేనే అని నిన్నే నువ్వు సర్వత్రా దర్శించగలిగే స్థితి వచ్చినప్పుడు ఆ భగవంతుల్లో లీనమయ్యి నేను ఉన్నాను అని భగవంతుల్లో మునిగి జీవిస్తావు. నీ జీవిత కాలాన్ని అలా ముగిస్తావు. సాధన ఉందా అంటే లేదు, లేదా అంటే ఉంది. అమ్మకి ఎంత కష్టం మనకి చెప్పాలి అంటే సాధన ఉంది అని చెప్పాలా, లేదని చెప్పాలా? భగవంతుడు నువ్వేదో సాధన చేసేసి నేను బ్రహ్మం అంటూ జీవించేస్తే దొరికేవాడా? సాధన చేయకుండా ఉంది అంటే మనం ఇంకా తమో గుణంతో ఉంటాం. ఏం చెయ్యాలి? అటువంటి పరిస్థితి సద్గురువుకి. ఉందా అంటే లేదు, లేదా అంటే ఉందంటే ఎందుకు ఈ సత్సంగం, ఎందుకు ఈ పాఠం అన్నట్టు ఉంటుంది. అందువలన నువ్వు నిన్ను పట్టుకుని నీవు నిశ్చలంగా ఉండే వరకు సాధన అన్నాం. తరువాత సిద్ధించే ఉన్న స్వరూపమే ఇది, నేనుగా సహజంగా ఉండడమే అని తెలుసుకుంటున్నాం. నీ సహజత్వాన్ని నువ్వు పోగొట్టుకోకుండా, కోల్పోకుండా, దేహతాదాప్యం చెందకుండా జీవించడమే. అప్పుడు మనకి మనం సహజంగా ఉన్నప్పుడు ఇంకా సాధన అనేది ఉండట్లేదు. ప్రయత్నం అనేది అప్రయత్నంగా అక్కడ ఉండదు. మనకి మనమే అక్కడ ప్రయత్నం లేకుండా సహజంగా జీవిస్తాం. మన సహజత్వాన్ని ఏళ్ల తరబడి అమ్మ పాఠం చెప్పి మన సహజత్వాన్ని మనకు అందజేయాలి. మన సహజత్వం అంటే ఎంత కోల్పోయాం, ఎంత మనం కాని దాన్ని మనం అనుకున్నాం, లేని దాన్ని ఉందనుకున్నాం, అబద్ధాన్ని నిజం అనుకున్నాం, నిజాన్ని అసలు మర్చిపోయాం, వదిలేసాం. ఇటు ఉన్నదాన్ని ఇటు తిప్పుకోవడమే అంటారా అమ్మ. అంటే బాహ్యముఖంగా చూసి నువ్వు మంచిగాను ఉంటున్నావు, భగవంతుడిని ఆరాధిస్తున్నావు. కానీ అంతర్ముఖం అయ్యి ఆ భగవంతుడిని నీలో చూడు. ఆ ఆరాధన ఏదో సత్ప్రవర్తనగా, సన్మార్గంగా, స్వధర్మంగా చెయ్యి. అలా నడచుటే ఆరాధన. అక్కడ అలా నువ్వు ఇటు తిరుగు, ఇటు తిప్పుకో నీ బుద్ధిని. అప్పుడు మనకే అర్థమవుతుంది. మన లోపల ఉన్నటువంటి మన స్వరూపం కేసి తిరిగినప్పుడు మనకి అమ్మ చెప్పేది మనకి బాగా అర్థం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. బాహ్యముఖంగా ఉన్నప్పుడు అర్థం కాదు. అంతర్ముఖం అయినప్పుడు మన ఆత్మస్వరూపం ఆ స్థితి ఎంతో కొంత అంది నమ్మడం మొదలు పెడతాం. అప్పుడు ఆచరణ అనుభవమై పటిష్టమై ఇంకా మన స్థితిని పట్టుకుని వదలం మనం. అదే నీతో నువ్వు ఉండు అంటారు. నిన్నుగా, నిన్ను ఏకాత్మగా, నీ బందీ అవ్వకుండా నిన్ను స్వేచ్ఛగా ఉంచడానికి ప్రయత్నం. నువ్వు స్వేచ్ఛగా ఉండి మరణిస్తే మళ్ళీ జన్మెత్తవు అని. దేనికి బందీ అయినా, ఒక్క చిన్న కోరికైనా మళ్ళీ నువ్వు పుట్టవలసిందే. అందుకే ఏది మానమని చెప్పరు. మానినప్పుడే మనకి కోరిక కలుగుతుంది. ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి ఎక్కువేస్తుంది. నేనేదో సన్యాసిలా బ్రతుకుతానంటే అప్పుడే ఆభరణాల మీద, రంగురంగుల చీరల మీద మనకి కలుగుతుంది. అందుకని ఎందుకు మనని మనం మోసం చేసుకోవడం? ఎవరి కోసం? మనిషిగా పుట్టిన ఎవ్వరికైనా అన్నీ అవసరమే, అన్నీ కావాలని ఉంటుంది. ఇది ఏదైనా పాపమా, తప్పా? కానీ ఇక్కడ మనం ఎందుకు ఈ ప్రయత్నం, సాధన ఏం తెలుసుకోవాలని అంటే
ఈ భగవంతుడు సృష్టించిన సృష్టి దగ్గరే ఆగిపోతున్నావు. ఇదే సృష్టిలో ఎన్నో జన్మలు ఎత్తావు. తిన్నదే తినడం, కట్టిందే కట్టుకోవడం, చూసిందే చూడడం కదా. ఈ సృష్టిని దాటి ఇంక ఇందులో ఏం లేదని ఆ సృష్టికర్తని నువ్వు ఎప్పుడు గమనిస్తావు? నువ్వు గమనిస్తేనే కానీ నీ జన్మలు ఆగవు. ఎప్పుడు ఇంకా జన్మల్ని నువ్వు అంతం చేసుకుంటావు అని ఈ ప్రయత్నం దేనికి అంటే పుట్టడం, జీవించడం, మరణించడం, ఇదే కదా తతంగం. మనం చేసుకున్న కర్మలకి దేహాలు మారుతున్నాయి, కానీ తతంగం అంతా ఇదే. ఇంకెందుకు ఈ అల్పమైన నీటి బుడగ వంటి జీవితంలోనే కొన్ని తప్పట్లు ఉన్నాయి, కొన్ని రాళ్ళ దెబ్బలు ఉన్నాయి. అసలు ఇవన్నీ అవసరమా అని మన లోపల మనం పరికించి చూసుకోవాలి. అవసరమే, ఇవి నాకు కావాలి అనిపిస్తే రజోగుణంగా కనిపెట్టాలి. మన లోపలే పాఠం చెప్పే ఉపాధ్యాయుడు ఉన్నారు. అవసరం లేదు అంటే కొంత వైరాగ్య భావమే ఉంది నా మనసుకు అనుకోవాలి. అందుకే నీలో ఉన్నాడు సద్గురువు, నేను కాదంటాడు. మనకి సద్గురువు అంటే గొప్ప, అమ్మకేమీ కాదు. అమ్మ అనంత స్వరూపం. సద్గురువు అని మనం ఇంకా అల్పం చేసేస్తున్నాం. అంటే భగవంతుడు తర్వాత సద్గురువు గొప్పవాడు కాబట్టి తప్పులేదు. కానీ అమ్మ తన అనంత స్వరూపిణిగా ఉండి అందులో చేర్చడానికి ఈ పాత్ర ధరించి నీలో ఉన్న సద్గురువుని పట్టుకో, వాడు ఎప్పుడూ తప్పటడుగు వెయ్యడు కాబట్టి తరిస్తావు అని ఎంతసేపు కూడా మనలో ఉన్న సద్గురువునే మనకి చూపించి పట్టించి నిలబెట్టి తద్వారా ఇప్పుడు జీవించు జీవన్ముక్తుడివై, ఎన్నాళ్ళు జీవించిన జీవితం కాదు ఇప్పుడు జీవించు అని, జీవితం అంటే ఇలా జీవించాలి, ఇది కదా జీవితం అని మనం అనుకునేటట్లుగా మనల్ని తయారు చేస్తున్నారు. అప్పుడు ఇదే ఇల్లు, ఇదే కుటుంబం, ఇప్పుడు అప్పుడు మధ్యలో గల మనం వ్యత్యాసం చూసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. అంతరంగం మార్పు స్ఫటికంలాగా తయారైంది. వైరాగ్యం అనే ఒక కవచం ఉంది మనకి. ఎక్కడ వైరాగ్యం అనే సంపన్నత ఉంటుందో అక్కడ భగవంతుడు నెలకొని ఉంటాడు. మనం హుండీలో డబ్బులేసి అభిషేకం సామాన్లన్నీ ఎక్కువ పట్టుకెళ్ళిపోయి దండలో పట్టుకెళ్తే మనపైన దృష్టి పడుతుంది అని కాదు. ఇక్కడ ఎవరైతే వైరాగ్య స్వభావి ఉంటాడో వాడిని ఎక్కువగా చూస్తాడు. ఋషులకి మునులకి ఉన్నంత శక్తి మనకి ఎందుకు లేదు? వాడిపైన ఉన్నంత భగవంతుడి దృష్టి కృప మనపైన లేదు కాబట్టి. మనం అహంకారం మమకారాలతో ఉంటాం కాబట్టి. అది సాధనకి ముందు ఒకప్పుడు. ఇప్పుడు భగవంతుడి దృష్టిని మన వైపు తిప్పుకునేంతగా మనం దృష్టిని పెడుతున్నాం. దృష్టి చేతనే వాడి దృష్టిని తిప్పుకోవాలి. ఈ దృష్టి సృష్టికేసి వచ్చిందనే కదా వాడు వదిలేశాడు. సృష్టిలో ఏదో అనుభవిస్తావు అనుభవించని, నీ చావు నువ్వు చావు అన్నట్లుగా వదిలేశాడు. ఇదే దృష్టిని పట్టుకెళ్ళి భగవంతుని మీద పెట్టినప్పుడు వాడు చూడవలసిన పని ఇక్కడ ఏర్పాటైంది. వాడు చూడక తప్పదు. అది నిజమైన భక్తి ఆరాధన అంటే ఎల్లవేళలా వాడిపై దృష్టిని పెట్టాలి. ఎల్లవేళలా మనకి సృష్టి మీద ఉంటుంది కదా, దాన్ని ఇటు తిప్పాలి. అది అమ్మ. అటు ఉన్నది ఇటు తిప్పమంటారు. అటు పెట్టే దృష్టిని భగవంతుడి మీద పెట్టు. నువ్వు అటు దేనికైతే ఆశించి పెట్టావో అది నీకు ఎంత లభించాలో అంత లభిస్తుంది. నువ్వు పెట్టినంత మాత్రాన, నీ దృష్టిని నువ్వు పెట్టినంత మాత్రాన నీకు రాదు, పెట్టలేదని పోదు. అది ఇక్కడ. అందువల్ల ఆ వచ్చిన దానిపైనే నీ దృష్టి పెట్టి కాలాన్ని వృధా చేసుకుంటావా? నీకు ఇవ్వబడిన ఈ కాలాన్ని భగవంతుని మీద పెట్టి జన్మను సార్థకం చేసుకుంటావా? అది ఇక్కడ సద్గురువు మనకు నేర్పేది బ్రహ్మార్పణం. అనంత పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మకు నమస్కరిస్తూ
మనం బ్రహ్మ విద్యాభ్యాసం చేసుకుంటున్నాం. నేను లేను అనే సాధనను అవిద్యా దోషమును నివారించుటలో మాత్రమే వినియోగించుకోనవలెను. ఈ సాధనని అడ్డుపెట్టుకుని ధర్మనిష్టను, స్వధర్మమును, కర్తవ్యాలను, బాధ్యతలను విడిచిపెట్టరాదు. ఇది మన గృహస్థులకి ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం. ఇది నేను ఈ సాధనలో ఉన్నాను, నేనంటూ ఉన్నానా, నేను లేను కదా అని మనం ఈ ఈ శాస్త్రకర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టడం వలన అది సాధన కాదు, అది సన్మార్గం కాదు. ఇది అమ్మ చెప్పేది. అందుకే అమ్మ నడిచి చూపిస్తూ ఏది వదలకుండా చేయిస్తూ ఇంకా ఏం చేస్తున్నారు అంటే బ్రహ్మ విద్యాభ్యాసం చేయిస్తున్నారు. బ్రహ్మ విద్యలో ఉంటే శాస్త్రాన్ని నేను అనుసరించను అనేది రైట్ ఎలా అవుతుంది? శాస్త్రం వేరేది కాదు. ప్రపంచంలో భగవంతుడు విధించిన ఏ ధర్మము కూడా బ్రహ్మజ్ఞానానికి అది వేరేది కాదు, అందులోనివే. అన్నీ చేస్తూ నిన్ను నువ్వు తెలుసుకో, అన్నీ చేస్తూ నీవు నీ మూలానికి వెళ్ళేటట్లు మసులుకో, అన్నీ చేస్తూ నీ దృష్టిని పరమాత్మ మీద ఉంచు. అది మనకు అమ్మ చెప్పేది. అంతే తప్ప నేను ఇందులో ఉన్నాను అవి చెయ్యను అనేది కాదు. నువ్వు శాస్త్రాన్ని అన్నింటినీ నువ్వు సగుణారాధనలు చేసినప్పుడు నువ్వు బ్రహ్మమే ఉన్నావు, బ్రహ్మంలోనే ఉన్నావు, నీలో ఉన్న బ్రహ్మమే చేసింది. అప్పుడు బ్రహ్మస్వరూపమై ఉన్నప్పుడు నిన్ను నువ్వు తెలుసుకున్నాక మళ్ళీ శాస్త్రాన్ని వదిలేయడం ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకుని మళ్ళీ అదే శాస్త్రాన్ని నువ్వు పాటించు. అప్పుడు బ్రహ్మమే కదా. ఇప్పుడు బ్రహ్మమని నువ్వు ఇప్పుడు తెలుసుకుని అన్నీ వదిలేయడం ఏంటి? మరి చిన్నప్పుడే తెలుసుకుంటే వదిలేస్తావా? వదలం కదా. పోయే ముందు తెలుసుకుంటే వదిలేస్తావా? ఎన్ని కావాలి? పోయే ముందు వదిలేస్తే ఎలాగా కుదురుతుంది? పోయాక శాస్త్రమే కదా మళ్ళీ మనకు ఆధారం. అది అందువలన ఏది కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదని చెప్తున్నారు అమ్మ. సద్గురువుకి మనం చెడ్డ పేరు తేకూడదు. అన్నీ చెయ్యి, మనకి ఉన్నంతలో, ఓపిక ఉన్నంతలో, వీలున్నంతలో. ప్రపంచానికి భగవంతుడు అందించాడు. ఆనాడు మనమే అడిగాం, భగవంతుడా ఈ దుఃఖానికి ఏదైనా నివారణ మాకు తెలియజేయి అంటేనే కదా. ఈ జీవుడు గత జన్మల్లో మొట్టమొదట్లో ఏనాడో అడిగిన ప్రశ్నకి, ఏడ్చిన ఏడుపుకి ఇవన్నీ ఇచ్చాడు. అక్కడ దుఃఖ నివృత్తి ఇలా చేసుకుంటే జరుగుతుంది అని భగవంతుడు అమ్మవారికి చెప్పినవే కదా ఈ శాస్త్రంలో ఉన్నవన్నీ కూడా. ఇలా చేసుకుంటే జనులు సుఖ సంతోషాలతో ఉంటారు. ఎటువంటి ఒక పాప బుద్ధి మనకి పుట్టదు ఇవన్నీ చేయడంలో. అందువలన రెండు విధాలుగా ఇది మనకు మంచిది. సన్మార్గాన ముందుకు వెళ్ళడానికి, ఎటువంటి చెడు బుద్ధి పుట్టకుండా ఉండడానికి మనకి సహకారం. ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటూ చేయడంలో ఆత్మజ్ఞాన అభివృద్ధికి సహకారం. ఎప్పుడు ఏది వృధా కాదు. పాపం చేసినా వదిలిపెట్టదు, పుణ్యం చేసినా వదిలిపెట్టదు. పుణ్యం కూడా మన చెంతకి వచ్చే చేరుతుంది. ఆత్మజ్ఞానం నడిచింది వదిలిపెట్టదు. ఆత్మజ్ఞానాన్ని అనుసరిస్తూ శాస్త్రాన్ని ఆచరించిన మంచి నిన్ను వదిలిపెట్టదు. అంటే నీ శ్వాసించడం మొదలు దగ్గర శ్వాస ఆగే వరకు నువ్వు ఏం చేసినా దాని కర్మ నిన్ను వదిలిపెట్టదు. కాబట్టి సత్కర్మలు చెయ్యడం శాస్త్రం విధించింది. ఇప్పుడు ఆత్మజ్ఞానం ఏం చేసింది? సత్కర్మల్ని కూడా ఆత్మగా చెయ్యి, అది మనకు తెలియజేస్తుంది. సత్కర్మల్ని మానడం కాదు, బ్రహ్మస్వరూపంగా చెయ్యి. ఇది కూడా మనని వదిలిపెట్టదు. బ్రహ్మస్వరూప అభివృద్ధి జరుగుతుంది. అనాత్మ తొందరగా వదిలిపెడుతుంది.
మామూలుగా నేను సాధనలో ఉన్నా నీవేమీ పాటించనంటూ నేను బ్రహ్మమును అనుకుంటూ ఉండిపోయిన వాడికి ఆలస్యం అవుతుంది. నేను బ్రహ్మమునంటూ శాస్త్రంలో విధించినవన్నీ కూడా చేస్తూ ఉంటే ఏమవుతుంది? సాధనకి సహకారమైపోయి బ్రహ్మాభివృద్ధి అయ్యి ఇంకా నిన్ను నువ్వు దర్శించేసిన తరువాత నీ మూలానికి నువ్వు ప్రయాణించడం, ఇదంతా కూడా సహకారం అవుతుంది మనకి. కాబట్టే అమ్మ చేయొద్దని చెప్పరు, అందులోనే ఉండిపోమ్మని చెప్పరు. అందులో ఉండకూడదు, చెయ్యడం మానకూడదు. అది జ్ఞానం అంటే. జ్ఞానం అంటే మానేయడం కాదు, చిక్కుకోకుండా చెయ్యడం. మనం తినడం మానేమా? రుచులు చూడకుండా తింటాం. ఇష్టాలు లేకుండా ఆరోగ్యం మనకి మంచి చేసేది చూసుకుంటాం. అలాగే రాగద్వేషాదులతో రగిలిపోకుండా మనం అన్నింటినీ చేస్తాం, ఉపయోగించుకుంటాం. అమ్మ ఏం చెప్తారు? మనం గృహస్థులు, మనం అన్నింటినీ ఉపయోగించుకుంటున్నాం. మన పంచేంద్రియాలు, మన శరీరాన్ని, మన గృహాన్ని, మన కుటుంబాన్ని ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి శాస్త్రోక్తంగానే మనం అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. నేను బ్రహ్మజ్ఞాన అభ్యాసంలో ఉన్నాను, నేను జ్ఞాన్ని, ఏమీ లేదు, జగత్ అబద్ధం అని వదిలేది కాదు అని చెప్తారు. జగత్ అబద్ధం, అశాశ్వతమని నువ్వు లోపల తెలుసుకుని శాశ్వతుణ్ణి నువ్వు నీ ఆంతర్యంలో పట్టుకుని నువ్వు మూలానికి వెళ్ళేటట్లు జీవించు. కానీ ఇక్కడ జీవితంలో ఇవన్నీ అవసరం. అది సద్గురువు బోధించేటప్పుడు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకుండా ఇక్కడ అమ్మ వివరంగా రాశారు. మిస్లీడ్ చేసినట్టు అవుతుంది. సవ్యంగా నడిపిస్తారు సద్గురువు. ఎప్పుడు కూడా నిజమైన సద్గురువు ధర్మంగా, స్వధర్మంగా వాళ్ళు ఏది నడుస్తున్నారో, ఎలా ఉంటున్నారో అదే బోధిస్తారు. అలా అమ్మ తాను ఉంటూ మనని ఉండేలా చేస్తూ, తాను చేస్తూ మనం చేసేలా చేస్తూ జీవితాన్ని మనకి ముందుకు నడిపిస్తున్నారు. మరి ఇవన్నీ మనం చేసుకోమా అని ప్రశ్న వచ్చినప్పుడు సద్గురువు ఆధ్వర్యంలో, సద్గురువు శరణాగతిలో, సద్గురువు సమక్షంలో చేసిన దానికి ఏముంది అంటే బంధింపబడకుండా ముందుకెళ్ళడం. మనకి మనం చేసింది అంటే దేహనేనుగా, మనకి మనం అంటే ఎవరింట్లో వాళ్ళు మనం చేసుకుంటాం అన్ని పూజలు. అది కాదు, దేహనేనుగా ఎవరికి వాళ్ళంటే దేహనేనుగా చేసిందేమో బంధించబడుతుంది. అది ఏదైనా సరే, యజ్ఞమైనా సరే దేహం నేనని చేస్తే బందీయే. అందుకే చెయ్యడం మానడం కాదు, చేసే విధానాన్ని మార్చు. మనం లోపల మన తీరుని మార్చుకుంటున్నాం కానీ పేరుని మార్చేస్తామా? మనం బ్రహ్మజ్ఞానులు అయిపోయాం, మరి పేరు ఊరు మార్చేసుకుంటున్నామా? తీరువ మారుతోంది, తత్వం మారుతోంది, చూసే దృష్టి మారుతోంది, దృక్పథం మారుతోంది. ఇవన్నీ మార్పు చేసుకుని దృశ్యం యొక్క మూలాన్ని మనం గుర్తించి దర్శించి బ్రహ్మమేనని, అప్పుడు జగత్తు కూడా బ్రహ్మమే అని ఒప్పుకుంటున్నాం. ముందు జగత్తు మాయ అని ఒప్పుకోవడానికి కొంతకాలం, జగత్తు కూడా బ్రహ్మమేనే అంగీకరించడానికి కొంతకాలం పడుతుంది. ఈలోగా పోతే కాబట్టి ఎప్పుడు కూడా సత్యావగాహనకి ఆలస్యం చెయ్యకూడదు. మనం దాన్నే చింతన చేస్తూ దానిపైనే దృష్టిని పెట్టి మిగతావన్నీ చేసుకోమన్నారు. దీనికి ఏమీ కాలాన్ని కేటాయించమంటలేదు.
ఇది వేరుగా లేదు, వేరుగా అభ్యసించేది కాదు. నీ దృష్టి పెడితే ఎక్కడన్నా ఎప్పుడైనా ఏ కాలమైనా ఏ దేశమైనా నీకు అందేదే. దృష్టి ద్వారా నువ్వు తీసుకోవాలి భగవంతుడి నుంచి. భగవంతుడా నువ్వే ఉన్నావు, నువ్వే సత్యం, నాలో ఉన్నది నువ్వే అని మనం ఎలాగ భగవంతుడిని స్తుతించినా కొనియాడినా మన ఇష్టం. మన భగవంతుడు దేవుడు ఎవరు? మనవాడు. మనం ప్రేమతోటి ఏ శ్లోకమైనా చదవచ్చు, మాట్లాడచ్చు. దీనికి సమయం లేదు. అదే బాహ్య పూజకి నువ్వు స్నానం చెయ్యాలి, ధూపం దీపం ఇటువంటివన్నీ శాస్త్రోక్తంగా చెయ్యాలి. ధ్యానం, భగవంతుని పైన దృష్టి పెట్టడం, దీనికి నీ శరీర అవస్థలేమీ ఆటంకం కాదు. మనం దేనికి దానికే ఉండాలి, దాంట్లో దానిగా కలిసిపోవాలి, దీంట్లో దీనిగా మసలుకోవాలి, కలిసిపోకూడదు. అక్కడ కలిసిపోవాలి. నిర్గుణ నిరాకార పరబ్రహ్మ ధ్యానంలో, జ్ఞానంలో, స్వధర్మంలో అక్కడ కలిసిపోవాలి. సగుణ సాకార పాత్రలో శరీరపరంగా ఆత్మవై నడుచుకోవాలి, మసలుకోవాలి. రెండింటికి కూడా న్యాయం చెయ్యాలి. ఇది జీవితానికి, అది జన్మోద్ధరణకి. అందువలన ఇక్కడ సాధనని అడ్డు పెట్టుకుని ధర్మనిష్టను, కర్తవ్యాన్ని, బాధ్యతని వదలొద్దు అన్నారు. మనం గృహస్థులం కాబట్టి తప్పకుండా ఈ మూడింటిని మనం గుర్తుంచుకోవాలి. ఒక బాహ్య సన్యాసికి అవసరం లేదు ఇవి. మనం అంతర సన్యాసులం కాబట్టి ఈ మూడింటిని మనం పాటించాలి. ఈ సాధనను స్వార్థమునకు, ఎదుటివారిని మోసగించుటకు వాడుకోరాదు. అనగా అప్పులు చేసి తీర్చుటలోను, పితృకర్మలు నిర్వహించుటలోను, భార్యాబిడ్డలను పోషించుటలోను, బంధువులను ఆదరించుటలోను, తల్లిదండ్రులను పోషించుటలోను ఇటువంటి సాధనను అడ్డుపెట్టుకుని స్వార్థపరులు, లోపిత్వం గలవారు, సోమరులు, మోసం చేయువారు అయ్యి కర్తవ్యమును, ధర్మమును విస్మరించుట పాపము. ఇక్కడ ఈ బాహ్యమన్నీ వదిలిపెట్టి దీని వంకన తప్పించుకుంటే పాపం, మామూలుగానే ఎక్కువ పాపం. బ్రహ్మజ్ఞానాన్ని అడ్డు పెట్టుకుని అక్కడ చేసింది ఏమీ లేకపోయినా సాధనలో ఇక్కడ ఇవన్నీ చెయ్యకుండా ఉండడం అనేది పాపం. అందువలన నీ పాత్రకి నువ్వేం చెయ్యాలో అన్నీ చెయ్యవలసిందే. ఆ చెయ్యడంలోనే నీ సంఖ్యలు తెగుతాయి, అది గుర్తుపెట్టుకోవాలి. మనం బంధించబడ్డం ఈ బంధాలలో. మనం మన తల్లిదండ్రులకి, మన పిల్లలకి ఈ మధ్యన మనం ఇరుక్కున్నాం. ఈ బంధాల్లో ఇరుక్కున్నప్పుడు మనం చెయ్యవలసింది చేసినప్పుడు ఏం జరుగుతోంది? అందరూ చేస్తారు. బంధాలు నిజమని చేసినప్పుడు మరింత బిగుసుకుపోయి రుణం ఏర్పాటయ్యి మళ్ళీ అదే సంబంధమైన కుటుంబంలో జన్మెత్తడం జరుగుతోంది. కానీ అదే కుటుంబ సభ్యులకి బ్రహ్మస్వరూపంగా నిన్ను నువ్వు గుర్తుంచుకుని వారిని బ్రహ్మస్వరూపంగా గుర్తించి చెయ్యడంలో అన్ని తెగతెంపులు జరిగిపోతున్నాయి. ఇంకా రుణాలు ఏమీ మిగలడం లేదు. అది మామూలుగా అయితే ఈ జీవితం ఇంకో జీవితానికి అక్కడ ఏర్పాటు అవ్వడానికి ఈ జీవితం కారణం అవుతుంది. కానీ ఇదే జీవితం బ్రహ్మస్వరూపంగా అన్ని ధర్మాలని నిర్వర్తించినప్పుడు ఈ జీవితం సంఖ్యలను తెంచేదిగా మారుతుంది. అంటే సద్గురువు సంఖ్యలను తెంచేదిగా నీ జీవితాన్ని మారుస్తుంటే నువ్వు అలా నడవకుండా నువ్వు ఈ వంకతోటి నీకు ఇష్టమైన మార్గాన్ని ఎంచుకోవడం అనేది అది తప్పు. అది ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మార్పణ.